ఏడాది పాలనలో సంక్షేమం, అభివృద్ధిలో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని చెప్పారు. పెన్షన్ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పెద్ద ఎత్తున చేస్తూ 140 ఎన్నికల హామీలను నెరవేర్చేలా ముందుకు వెళ్తున్నామని మంత్రి చెప్పారు. సుమారు 4 లక్షల కోట్ల రూపాయల మేర ఉత్తరాంధ్రకు పెట్టుబడులు వస్తున్నాయని, 20,000 కోట్ల రూపాయల వరకు డ్వాక్రా మహిళలకు రుణం అందజేసినట్లు మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు. మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, సుమారు 95 కేంద్ర పథకాల్లో మళ్ళీ సుమారు 80 పథకాలు లింక్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నీ కూడా మన రాష్ట్రంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ సంవత్సరపు వ్యవధిలో ఎలక్షన్లో చెప్పినటువంటి పెన్షన్ కార్యక్రమం పెద్ద ఎత్తున గ్రాండ్ సక్సెస్ చేశామని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెలకి సుమారు 2,700 కోట్ల రూపాయలు 65 లక్షలు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెద్ద ఎత్తున జూలై 1వ తారీఖు నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈరోజు తల్లికి వందనం అవ్వచ్చు, అలాగే దీపం 2 అవ్వచ్చు, మరి అలాగే రేపు భవిష్యత్తులో వచ్చినటువంటి అన్నదాత సుఖీభావ అవ్వచ్చు, బస్సు మహిళలకి ఫ్రీగా ఇవ్వడం కావచ్చు, మరి అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు అవ్వచ్చు. సుమారు ఒక 140 ఎలక్షన్ ప్రామిసెస్ ఏవైతే ఎలక్షన్లో చెప్పడం జరిగిందో అవన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ఎన్నో సమస్యలు, గత పాలకులు వదిలేసిన సమస్యలు, చిన్న సమస్యలు, చిన్న పరిష్కారం చూపించే సమస్యలు, నాన్ కాస్ట్ ఎఫెక్టివ్ అవ్వచ్చు, అంటే ఖర్చు లేని సమస్యలు అవ్వచ్చు, ఖర్చుతో కూడిన సమస్యలు అవ్వచ్చు, ఏవైతే 140 సమస్యలు ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలంగా వాటన్నిటికీ కూడా పరిష్కారం చూపించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది.